హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కర్రీ వచ్చేసి మెంతికూర పప్పు హోటల్ స్టైల్లో చాలా ఈజీగా బ్యాచిలర్స్ చేసుకునే విధంగా చూపించబోతున్నాను. ముందుగా ఏం చేయాలంటే ఒక కుక్కర్ పెట్టుకోవాలి. సో ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి. ఇది కొంచెం హీట్ అవనిద్దాం. ఇందులోకి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. నేను చేసింది ఒక బ్యాచిలర్ స్టైల్లో చాలా సింపుల్ పప్పు అనమాట. పప్పుల్లో చాలా డిఫరెంట్ టైప్స్ చేయొచ్చు. సో ఇందులో అదొక టైప్ ఆఫ్ పప్పు. సో ఈ ఉల్లిపాయలు అయితే కచ్చాపచ్చగా కొంచెం ఫ్రై అయితే సరిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇవి కొంచెం మగ్గినాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఏం వేయాలంటే ఇందులోకి ముందుగానే కడిగి పెట్టుకున్న కందిపప్పు వేసేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం. కొంచెం పసుపు వేసాను. వాష్ చేసి పెట్టుకున్న మెంతికూర కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు కొంచెం మగ్గనిద్దాం. సో రెండు బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేద్దాం. ఇవి కూడా కొంచెం మగ్గనిద్దాం. సో ఇప్పుడు పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఎప్పుడు కూడా పప్పు అనేది గట్టిగా ఉండే కంటే కొంచెం ఇలా లిక్విడ్ ఫ్లో ఉంటేనే బాగుంటుంది. సో వాటర్ పప్పు మునిగేంత వరకు వేసుకున్నాను కదా. సో క్యాప్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వదిలేస్తాను అనమాట. సో బాగా ఉడుకుతుంది. సో 3 విజిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో చూసారు కదా, పప్పు అయితే మెత్తగా అయితే ఉడికింది. ఎప్పుడు కూడా పప్పు ఇలానే సాఫ్ట్గా ఉడకాలండి. మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకున్నాను నేను. సో ఇందులోకి రెడ్ చిల్లీ, ఇందులోకి ఉప్పు కారం వేసేసుకోవాలన్నమాట. సో ఉప్పు కారం ఇంకా చింతపండు రసం కూడా వేసాను. సో గైస్, ఒక పక్క పోపు అయితే రెడీ చేసుకున్నాను. ఏం లేదు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అండ్ కింద కొంచెమే పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. వేసి పెట్టుకున్న పోపు వేసేద్దాం ఇందులోకి. అంతే అండి, పోపు కూడా వేస్తాను కదా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అలా స్టవ్ మీద పెట్టి ఉడకనిద్దాం కొంచెం. సో చూసారు కదా, గుమగుమలాడే మెంతికూర పప్పు అయితే చాలా ఈజీగా బ్యాచిలర్ చేసుకునే విధంగా చూపించాను. సో మీకు ఇది ఏ ఆకుకూరతో చేసుకోవచ్చు. చాలా చూసారుగా, చాలా సింపుల్ వేరే చూపించాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి. అండ్ మెంతికూర కూడా చాలా హెల్దీ. మీరు కూడా ట్రై